ఆలోచించి తల్లిదండ్రుల పేరు పెట్టారో గానీ భూదేవంత సహనంతో సార్థక నామధేయుడు అనిపించుకున్నారు ఆయన. అవును, మరి 20 సంవత్సరాల నిరీక్షణ అంటే మామూలు విషయం కాదు. మరి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు సక్సెస్ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ కాదు అక్కడ. హలో పృథ్వీరాజ్ గారు, మీ పేరుని నిలబెట్టుకోవాలనా? మీరు ఎప్పుడు ఇంత గ్రౌండెడ్గా ఉంటారు, కాళ్ళు ఎప్పుడు భూమి మీదే ఉంటాయి మీకు? అసలు యాక్చువల్గా నా పేరు మూర్తి అండి. అవునా? మూర్తి. ఇండస్ట్రీకి రాగానే ప్రభాకర్ రెడ్డి గారు అంటే వాట్స్ యువర్ నేమ్ అంటే మూర్తి అంటే చాలా చప్పగా ఉంది, ఇదేదో ఉప్పు లేని సాంబార్లా ఉందని కూడా ఆయన నాకు బాగా గుర్తాడు డైలాగ్స్ అని. సో మీ ఇష్టం సార్, మీరు ఎనీ స్క్రీన్ నేమ్ నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఏమీ లేదని, నా క్యారెక్టర్ కావాలి సార్ ముందు అంటే ఆయనకి పృథ్వీరాజ్ కపూర్ అంటే ఇష్టం ఉండండి, ఫేమస్ యాక్టర్. సో కపూర్ అంటే మళ్ళీ అది నార్త్కి వెళ్తుందని పృథ్వీరాజ్. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యువర్ పృథ్వీరాజ్ అని. సో అయితే తల్లిదండ్రులు కాదనమాట ఆలోచించింది అంటే ప్రభాకర్ రెడ్డి గారు. నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న, సినిమా జన్మనిచ్చిన ఫాదర్ అండి ప్రభాకర్ రెడ్డి గారు. సో ఆయన అనేవాడు అనమాట, సహనం ఓర్పు ఈ 2 కాన్సెప్ట్ల మీదే సినిమా జరుగుతుంది. పెద్ద హీరో, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్, పెద్ద విలను అవన్నీ తర్వాత. బీ పేషెంట్స్, ఆల్వేస్ బీ పాజిటివ్. అది నాకు ప్రభాకర్ రెడ్డి గారు, రావు గోపాలరావు గారు బాగా ట్రైనప్ చేశారు నాకు. సో ఆ సహనంతో ఇప్పుడు కమీడియన్స్లో రాజుగా వెలుగుతున్నారు. అదే ఆడియన్స్ నిర్ణయించారండి. ఒకానొక సందర్భంలో మీరు బ్రహ్మానందాన్ని కోహినూరు వజ్రం అన్నారు. అవునండి. ఇప్పుడు సరికొత్త కోహినూరు వజ్రం వచ్చిందా అంటున్నారు? వచ్చిందేనే చాలామంది ఆడియన్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంకా కోహినూరు వజ్రం తోటి పోల్చారు. ఇంకా చాలామంది ఏమన్నారంటే మీరు ఆయనకి కాంపిటేటరా అన్నారు. ప్లస్ ఇంకోటి ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే మనకి 2 years బ్యాక్ వెళ్తే ఆల్ లీడింగ్ కమెడియన్స్ ఒక ఇంచుమించు ఒక 8 మంది మనం మిస్ అయ్యామండి. వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్స్ దగ్గర వాళ్ళు లేనిదే రైటర్స్ క్యారెక్టర్ రాసేవాళ్ళు కాదండి. వాళ్ళు ఎంఎస్ గారు కానీ, కొండవలసి గారు కానీ, ఇటు ఏవిఎస్ గారు కానీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ పెద్ద డైరెక్టర్ల దగ్గర ఒక మంచి వజ్రాలా ఉన్నారు. ఎప్పుడైతే ఆ స్లాట్ అలాగా మిస్ అయ్యేటప్పటికి వాళ్ళకు కూడా ఇంకా దీంట్లో ఎవరిని మనం ఇంప్లిమెంట్ చేయాలన్న టైంలో నేను లౌక్యం ద్వారా నేను దొరికానండి వాడు. మరి మీరు ఇందాక వజ్రం గురించి ఇంకొంచెం ఏదో చెప్పబోయి ఆగారని నాకు అనిపించింది, అంతేనా? వజ్రమేనండి. వజ్రం మీరు ఇప్పుడు కోహినూర్ వజ్రం అని ఒప్పుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతే కదా? క్లియర్. అంటే జనరల్గా చాలా మంది వాళ్ళకి వచ్చిన రికగ్నిషన్ని జనరల్గా కాదులేండి ఇంకా అంత లేదు అని అంటూ ఉంటారు. కానీ మనకి వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడం చేయాలండి. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ చెప్పిన మాట్లాడండి. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను పని చేస్తానో చేయనని నేను అనుకున్నాను. ఆయన నమో వెంకటేశ్వర షూటింగ్ అప్పుడు నన్ను చూడంగానే ఆ బొట్టు అది చూడంగానే వచ్చు పెద్ద ఆయనలాగా ఉన్నారు నువ్వు, ఎన్టీ రామారావు గారు లాగా. అది నా లైఫ్లో పెద్ద కాంప్లిమెంట్ అండి. దాసనారాయణరావు గారు వీళ్ళిద్దరూ ఎన్టీ రామారావు గారితో డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ అండి. వాళ్ళు అంత ఇదిగా అంత ఏ యాంగిల్లో చూసినా బాగుంటావు, అది నీ క్యారెక్టర్గా ఉపయోగపడుతుంది. నువ్వు 30 years కాదు 60 years క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నాడు ఆయన దాసరి గారు. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే మీరు ప్రేమ గురించి తెలుసుకుని మర్చిపోయారా, లేకపోతే అసలు తెలుసుకోలేదా? అంటే అప్పుడు ఇంత పరిణితి లేదండి. మా అమ్మగారు నేను ఒక్కనే అండి, మా పెద్దమ్మ పిల్లలు అందరూ ఉన్నారు. అన్నదమ్మ ఎక్కడ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు, మా అక్కయ్యలు, మా సిస్టర్స్. వీడేంటి వీడు చదువుకోమని పంపిస్తే వీడు లవ్ యూ అంటున్నాడే ఏంటంటే మా సిస్టర్స్ అందరూ అది తప్పురా, అది కష్టపడి మీ అమ్మ నిన్ను ఇచ్చేసింది, అలా ఉండకూడదు. అది మదర్ అంటే నాకు ప్రాణం అండి. మదరే గురువు. మదర్ ఎలా గైడ్ చేస్తే పిల్లలు అలా తయారవుతారండి. అంతే. కమీడియన్గా రాణిస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ లైఫ్ ఉంటుందన్న ఉద్దేశంతో మీరు కమీడియన్గా మారారా? అవకాశాలు మిమ్మల్ని అలా మార్చాయా? నాకు ఫస్ట్ నుంచి రోల్ మోడల్ కైకాల సత్యనారాయణ గారు. సో కైకాల సత్యనారాయణ గారు మా నాన్నగారికి ఫ్రెండ్ బాగా, ప్రభాకర్ రెడ్డి గారు, కైకాల గారు. వాళ్ళిద్దరూ నన్ను అసలు ఇండస్ట్రీకి రాకుండా చేయాలండి. వద్దు, ఇది వాడు ఎంఏ చదువుకున్నాడు, బ్రహ్మాండంగా మనకు తెలిసిన సర్కిల్లో పొలిటికల్గా అన్ని రకాలుగా ఉన్నాయి, అతన్ని ఒక మంచి జాబ్లో పెడదాం, ఇది వద్దు అన్నప్పుడు ఈ జోన్లోకి వస్తే కైకాల సత్యనారాయణ గారు ఆయన ఉండి వాడు ముక్కు కళ్ళు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, వాడు ఈ బికెమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అంటే నేను సార్ నమస్తే అండి, మీరు ఒకరు గుర్తించారు నన్ను, నాకు ఆయనలాగా చేయాలండి. ఆయన ఒక ఫాదర్ చేశాడు, ఒక తాత చేశారు, ఘటోద్గచుడు విలను.
ఆయన గెటప్ ఏం గెటప్ లేదండి, కామెడీగా అలాగా నేను అసలు చాలా మొహమాట వస్తుందండి, ఎక్కువ మాట్లాడను, నేను రిజర్వ్డ్గా ఉంటాను నేను. అలాంటిది మనం ఒక వాయిస్ ద్వారా దాన్ని ప్రమోట్ చేద్దాం, నీ జోన్ని మార్చేస్తానని కృష్ణవంశీ ఆ లైట్ ఏంటి 30 years ఇక్కడ అని ఎందుకు అన్నాడో ఆయన నాతోటి ఆ మాటలు, అవి ఆడియన్స్కి క్యాచ్. అలాగా ఆ 30 years ఇండస్ట్రీ అనేది ఈ హ్యాస్ గివెన్ వన్ ATM కార్డు. ఆ టైంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ అది తీర్చింది. బట్ ఆశించినంత రెస్పాన్స్ రాలేదండి. లౌక్యం ఎప్పుడైతే పడిందో ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్స్, ప్రొడక్షన్ బాయ్స్ కూడా వాళ్ళ సక్సెస్లా ఫీల్ అయ్యారండి. అది నాకు చాలా లైఫ్లో మనకి ఇవే ఆస్కార్ అవార్డ్స్ అనుకుంటా. మీరు బాలయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా అంటే వరుసగా అప్పటికే ఆయన స్పూఫ్స్ కొన్ని మీరు చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారు మీతో? లోపలికి వెళ్ళగానే ఆయన ఫస్ట్ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాడి ఆయన ఇన్వైట్ చేస్తే నిజంగా నాకైతే పెద్ద హీరో పక్కన ఇంత పెద్ద డైలాగ్ పెట్టారంటే ఫస్ట్ డే, లేదు ఆయన మొత్తం చూసి మీరు చెప్పారు సార్ చెప్పండి అని ఆయన అక్కడ వేసారు మార్కులు, 100 మార్కులు. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటేనే బాగుంటుంది. ఆయన రండి 30 ఏళ్ళు అని పిలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన సంస్కారం చెప్తారు, ధన్మని లేచి పృథ్వీ రండి, ఆయన రిసీవ్ చేసుకునే విధానం అండి. ఇప్పుడు 150 సినిమా చిరంజీవి గారితో చేస్తూ ఉంటాడు, దాంట్లో ఆయన ఏరా ఎలా ఉన్నావు అంటే ఆ ఏరా ఎలా ఉన్నావు అన్న దాంట్లోనే నువ్వు బాగున్నావు కీప్ ఇట్ అప్ అని. అంటే మెగాస్టార్ ఫోటోలు చూసి సినిమాలు చూసిన వాళ్ళు అందరం. ఆయన ఎలా అంటే అంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే మాట్లాడుతుంటే సినిమాల్లో కూడా మీరు వేరియేషన్స్ చూపిస్తుంటే, మామూలుగా మీరు చిన్నప్పుడు మీరు స్టేజ్ చాలా చేశారు, డ్రామాస్ అవి అని తెలుసు, ఈ మిమిక్రీలు ఇవి కూడా చేసేవారు? లేదండి, అసలు నా డైలాగ్ నేను చెప్పేవాడు కదండి. ఫస్ట్ నాకు ఆ ఒకటాడికి ఫస్ట్ సినిమా, అవును, నేను యూనివర్సిటీ స్టూడెంట్ అప్పుడు. ఫస్ట్ నీట్గా ఫార్మల్స్ టక్ చేసుకుని పడితే బ్యాంక్ మేనేజర్కి బాగానే ఉన్నాడు, అబ్బాయి పెట్టండి అన్నాడు రావు గోపాలరావు గారు డైరెక్టర్ గారికి చెప్పి. పెట్టాక ఫస్ట్ డైలాగు బోస్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారిని, బోస్ గారు మీరేంటి ఇలాగా పరిగెట్టుకుంటూ వస్తుంటాడు, నేను బైక్ మీద వచ్చి ఆగటం ఉంది, బోస్ గారు మీరేంటి ఇలా అనే డైలాగు 15 టేకులు అండి. అంటే అవతల రాజేంద్ర ప్రసాద్ గారు, నేను కంగారు అయిపోయి ఫస్ట్ హీరో వీళ్ళందరితో యాక్ట్ చేయడం. అలాగా ఉన్న దాన్ని మా రావు గోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అయ్యా ఇది కాదు జోను, డైలాగ్ అందరితో మాట్లాడుతూ ఉండాలి, గట్టిగా పేపర్ చదువు, మన వాయిసే మనకి ప్లస్ అవుతుంది రేపు. కానీ వరుసగా మీరు స్పూఫ్స్ చేస్తుంటే ఒక ఇమేజ్ పడిపోదా? అవును, అక్కడికి ఆపేసాను. కృష్ణగాడ వీర ప్రేమ కాదు అదే, దాంట్లో మురళీ శర్మ గారిని టార్చర్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ అండి. నాలో ఈ వేరియేషన్స్ ఉన్నాయని అతను అనురావు ఇప్పుడు అండి డైరెక్టర్, దాన్ని ఆ వాయిస్ని కూడా ఏంట్రా ఏంటి గొడవ, నా రెగ్యులర్ వాయిస్ తీసేయండి బేస్. లోపలికి రాగానే నీ పేరేంటమ్మా అనగానే చెప్పడండి, సిగరెట్ స్మోక్ చేసి నీ పేరు అనగానే ఇంత పేరు చదువుతాడు, పాట్మ కొడతాడండి ఒకటి. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు అని. అలా అంత బేస్లో అలా వెళ్ళేటప్పటికి బాగా జనాలకు పట్టేస్తుంది. ఇప్పుడు విన్నర్లో నేను హార్డ్ కోర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎస్పీ బాహుబలి 2లో మంత్రిగా చేసే అవకాశం దొరికింది, అనుష్క గారి మంత్రిని అంత. సో అదొక నాకు పెద్ద ఒక ఫ్రేమ్లో కనపడితే చాలండి, అలాంటిది నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాహు. మరి ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో మీకు ఎంత సంతృప్తిగా ఉంది రైట్ నవ్? ఇప్పుడు మీరున్న పొజిషన్కి ఈ క్షణం మీ మనసుకి ఏమనిపిస్తుంది? నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను ఏంటనేది మా సన్కి తెలుసు. తను ఫస్ట్ నుంచి నన్ను ఒక అడ్మైరర్గా చూస్తాడు. మా నాన్న ఈ స్క్రీన్ మీద ఇలా కనపడ్డాడంటే అది ఇక్కడ ఒక 10 కోట్ల మంది ఉన్నారు జనాభాలో, మా ఫాదర్కి కనపడ్డాడంటే సో ఆయన ఏదో అచీవ్ చేసుకున్నాడు అని నాకు ఒక ఫ్యాన్ అండి తను, మా అబ్బాయి. నవ్వు ఈజ్ సీనియర్ ఆఫీసర్ ఇన్ టెక్ మహీంద్రా. తను బోత్ మా కోడలు కూడా సాఫ్ట్వేర్, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు మనకి ఆడపిల్లకి పెళ్లి చేయడం అనేది ఒక అదృష్టం. నేను అలా ఫీల్ అవుతాను అన్నారు. ఆడపిల్ల ఉన్న వాళ్ళందరికీ అది చెప్తాను నేను. అక్కడ పెళ్లి చేసి పంపించేసాను, అయిపోయింది. 1.5 year పైన అయిపోయింది. సో నాకున్న 2 గోల్స్ రీచ్ అయిపోయాక నాకు వచ్చిన బ్రేక్ అండి ఇది. సో 2014 ఐ గాట్ ఏ కమర్షియల్ బ్రేక్ ఫ్రమ్ లౌక్యం. సో ఈ జర్నీ నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నేను ఏంటంటే 2019లో
ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐఎమ్ ప్లానింగ్ 2018 కన్నా నేను రామచంద్రపురం దగ్గర ఒక 2 acres ఒకటి చూసా ఉంటుంది, మంచి ప్లేస్. దాంట్లో మా అమ్మ పేరు మీద వరలక్ష్మి ఆశ్రమం పెట్టి దాంట్లో చెట్లు గిట్లు అన్నీ నా ప్లాన్ అండి, నా విజువల్ థాట్ అది. మా అమ్మ అంటున్నాడు, మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయితే నేను కారులో పక్కన కూర్చొని వెళ్ళాలండి. తన ఎయిమ్ ఫుల్ఫిల్ కాల. సో లాస్ట్ బర్త్డేకి నేను ఎర్లీ మార్నింగ్ వరకు బ్లాంకెట్స్ ఇవన్నీ అందరినీ నిద్రలేపి ప్లాట్ఫామ్ మీద వాళ్ళందరికీ కప్పి ఏదో మనకి తోచం చేసాం. ఒక అమ్మ కొడుకుగా మనకు వచ్చిన గ్రాఫ్ ఆమె చూడలేకపోయింది, ఆమె బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పి ఇంటి నుంచి దూరం అయిపోయిన తల్లులు వాళ్ళకి మెడికల్, వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి అకామిడేట్ అని చేసి ఆ చెట్లన్నీ పెంచి మీరే చూసుకోండి దీన్ని, మీ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, నేను అప్పుడప్పుడు వచ్చి మీ బాగోగులు చూస్తుంటాను అని ఒక ప్లాన్ అండి మైండ్లో. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అంటే అప్పటికే మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు, మళ్ళీ టెలివిజన్లోకి వెళ్ళారు. నిలదొక్కుకోవడం కోసమేనా ఇండస్ట్రీలో? అవునండి, అంతేనా? అంతేనండి. వాళ్ళు భాగవతం అనే సీరియల్ స్టార్ట్ చేయడం ఐ వర్క్డ్ విత్ బాపు గారు ఫర్ 7 years అండి. 7 years ఆయనతో పాటు ట్రావెలింగ్ అసోసియేషన్. అలాగే టీవీ సీరియల్లో నాకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా 500 నేను ఎంటర్ అయిన సీరియల్స్ దూరదర్శన్ దట్ టైం. తర్వాత నేను సీరియల్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు మై రెమ్యునరేషన్ 12,500. మీరు ఖడ్గం తర్వాత ఈ ఆల్మోస్ట్ 10-11 years మీరు రియల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు సినిమా చేయకుండా అయితే లేరు. బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది ఆ టైంలో? అస్సలు ఏమీ లేదండి, జీరో. మళ్ళీ మాకు పంచాయతీలు ఉంటాయండి ఫ్యామిలీస్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎరా ఏదైనా పని హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఇది ట్రాక్ అన్నవాళ్ళు నా లైఫ్లో అయితే 100 మంది ఉన్నారు, 90 కాదండి 100 members ఉన్నారు. తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు అన్నీ చూసుకుని వెళ్ళాఫ్ అనుకున్నాక మేము అనుకున్నాం వదిన ముందే మీరే ఇది అవ్వట్లేదు అంటే వాళ్ళు మేమే ముందు గెస్ట్ చేసాము, ఈ బికేమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఇలా ఉంటాయండి. అది నా ఒక్కడి కోసం అనుకున్నాను నేను, బయట చాలామంది యాక్టర్స్ లైఫ్లో కూడా అది ఉందండి. అది కానీ ఒక విషయం, ఒక పక్క వృత్తి, ఇంకో పక్క ఫ్యామిలీ, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ అల్టిమేట్గా 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి. ఎట్ ఎనీ పాయింట్ మీకు ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారు, అనుకున్నది ఇంకా సాధించలేకపోతున్నాం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, లెట్స్ గో బ్యాక్, ఏదో ఉద్యోగం చూసుకుందాం. అప్పటికి మీరు కొన్ని ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఇంకా అసలు వదిలేద్దాం ఇండస్ట్రీని అని ఎప్పుడైనా అనిపించింది? అనుకున్నానండి, నేను సరే ఇండస్ట్రీని వదిలేద్దాం అంటే నైట్ అంతా కూర్చొని ఆలోచించి మళ్ళీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీని వదిలేస్తే ఎలాగా, ఒక తెలియని అభద్రతా భావం అండి అప్పట్లో. దాన్ని ఇన్సెక్యూరిటీ జోన్ అని మా వాళ్ళు అంటుంటారు చాలామంది, ఇది ఇన్సెక్యూరిటీ జోన్. ఎప్పుడైతే ఒక సెటిల్మెంట్ జోన్లోకి వస్తుందో కూడా నేను ఇంకా స్టిల్ నేను ఇన్సెట్ జోన్లోనే ఫీల్ అవుతాను. ఇది ఇన్సెక్యూరిటీ జోను ఇప్పుడు కూడా అండి. సో మిమ్మల్ని తొక్కేశారు ఇనిషియల్గా? ఎంత తొక్కితే బాల్ అంత లేస్తాను పైకి. ఇప్పుడు బాల్ని ఎంత తొక్కినా అంతే వేగంతో పైకి. ఆ టైంలో మీకు తెలుసా మిమ్మల్ని తొక్కేస్తున్నారని, తర్వాత తెలుసుకున్నారా? ఎందుకంటే అప్పట్లో టీవీ నేను లేదండి, చెప్పేవాడిని కులరహిత సమాజం కావాలని వాళ్ళే చెప్తున్నారు, అయ్యా ఇంకా ఎందుకు ఇక్కడ ఎలాంటివి. సో మీ అవకాశాలు ఎవరైనా లాక్కున్నారా అన్న దాని నుంచి వచ్చింది ఇది. చాలా లాక్కున్నారండి అది. అదే కాస్ట్ ఈక్వేషన్ని బేస్ చేసుకుని వేరే వాళ్ళ అవకాశాలు మీకు వచ్చిన ఉంటే అలా ఏమి నాకు రాలేదండి ఇప్పుడు, అస్సలు లేదు. 2017 మీరు పెట్టుకునే టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్? 2017లో టార్గెట్స్ ఏంటంటే ఒక సినిమా ఒకటి ఉందండి, హీరోగా చేస్తున్నాను. అది 30 years ఇండస్ట్రీ, వీడికి 45 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వలేదు. ఒక పెద్ద హీరోయిన్, తమిళ హీరోయిన్ ఆర్ తెలుగు హీరోయిన్, ఒకప్పుడు హీరోయిన్గా చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఏవే టీవీ సీరియల్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ అమ్మాయి హీరోయిన్ అండి. దానికోసం కఠోర శ్రమ మొదలుపెట్టాం. మధ్యలో 15 రోజులు అయింది. నాకు 2 యాక్సిడెంట్లు జరిగినాయండి ఈ ఇయర్. విన్నర్ షూటింగ్లో నేను పైనుంచి పడిపోవడం వల్ల ఈ రిబ్స్కి తగిలింది. లక్కీగా నాకు బోన్స్ ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు. ఇది రికవర్ అయ్యేలోపు మళ్ళీ చేయికి. సో మీరు గట్టిగా పెట్టుకున్న లక్ష్యం వైపు చాలా వేగంగా వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఇంకా డిఫరెంట్ ఫామ్స్లో చూడాలని, థ్యాంక్ యూ, ఆ వేరియేషన్స్ మీలో ఎక్కువ చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.